హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ 8 ఇవాళ 29th డే అనుకుంటా. ఆ, నిన్న వరుసగా ఆ ఎలిమినేషన్స్ మనం చూసాం. ఆల్మోస్ట్ ఆల్ 4 ఎలిమినేషన్స్ అయిపోయాయి అవుట్ ఆఫ్ 14లో. సో ఈ 10 మెంబర్స్లో నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే దాని మీద ఇప్పటికే చర్చ స్టార్ట్ అయింది. నేను మీకు ఇంకొక 1 డేలో నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు కూడా చెప్పబోతున్నాను. మన ప్రేక్షకుల కోసం మనం ఛానల్ని ఫిల్మీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కోసం హార్డ్ వర్క్ చేసైనా ట్రేస్ అవుట్ చేసైనా ఎలిమినేషన్ ఎవరు చెప్తాను కూడా, మ్యాక్సిమం కన్ఫర్మ్ అవుతుంది. అందుకు మీరు ఇచ్చే ప్రోత్సాహంకి థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇవాళ జరిగిన ఈ 29 రోజు జరిగిన నామినేషన్స్లో చూస్తే ఎక్కువగా విష్ణుప్రియకి, నయనికకి, మణికంఠకి నామినేషన్స్ వచ్చాయి. బట్ విష్ణుప్రియకి హయ్యెస్ట్ పెయిడ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ కాబట్టి మేబీ విష్ణుప్రియ వెళ్తుందా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. కానీ నైనిక అండ్ మణికంఠ సంబంధించి కూడా ఎక్కువ అవుతుంది. మణికంఠకి చాలామంది నామినేట్ చేస్తున్నారు. మేబీ మణికంఠ సంవాట్ లక్ ఫేవర్ అవుతుందో, లేదంటే తనకు కూడా సపరేట్ జానర్ ఉండే వాళ్ళు ఉన్నారో తెలియదు. కానీ లాస్ట్ టైం కూడా అసలు ఎలిమినేషన్స్లో పార్టిసిపేట్ చేయకుండానే డేంజర్ జోన్లో ఉంచుతూ వస్తూనే సోనియాతో పాటు పోటీగా మణికంఠకి నామినేట్ చేసి సేవ్ చేయడం జరిగింది. మేబీ ప్రేక్షకుల ఎస్ఎంఎస్ వల్ల. సో ఈసారి మణికంఠ ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారేమో అనిపిస్తుంది. దానికంత పోటీగా నైనిక, విష్ణుప్రియ కూడా ఉన్నారు. బట్ నైనిక, విష్ణుప్రియ పరంగా చూస్తే విష్ణుప్రియ కొద్దిగా సేఫ్ జోన్, మేబీ అన్ని నామినేషన్స్ అయినా కూడా సేఫ్ జోన్లో ఉంటుందని అనుకుంటాను. అంటే ఇంకా ఉన్న కంటెస్టెంట్స్లో ఎక్కువగా ఫెమిలియర్ ఉన్న క్యారెక్టర్ అండ్ ఫెమిలియర్ ఉన్న సెలబ్రిటీ కూడా ఉన్న వాళ్ళలో విష్ణుప్రియ. కాబట్టి విష్ణుప్రియకి కాస్త ఆ ఎస్ఎంఎస్ అవి ఎక్కువగా వస్తాయి. తర్వాత బిగ్ బాస్లో కూడా వాళ్ళ చేశారు కానీ టార్గెట్ చేసేసినట్టుగా అనిపించింది. మొత్తానికి హౌస్లో ఉండే అందరి అభిప్రాయాల ప్రకారం ఫస్ట్ టైం నిఖిల్ మీద నామినేషన్ పడింది. నిఖిల్ ఒకటే నామినేషన్ కాబట్టి పెద్దగా ఇబ్బంది పడకపోవచ్చు, కానీ చెప్పలేం. ఎందుకంటే ప్రేక్షకులు ఎక్కడ ఎవరిని ఎలా యూటర్న్ తీసుకొని ఇస్తారో, ఎవరిని ఎలా బతకనిస్తారో అనేది చెప్పలేం. కాబట్టి మెయిన్గా అయితే విష్ణుప్రియ, నైనిక, మణికంఠ ఉన్నారు. మణికంఠ హిట్ లిస్ట్లోనే ఉన్నాడు. మళ్ళీ మణికంఠ హిట్ లిస్ట్లోనే ఉన్నాడు. ఎందుకంటే తన యొక్క చైల్డిష్ మెంటాలిటీ వల్ల, లేదంటే ప్రతిదీ ముందొకలాగా తర్వాత మాట్లాడడం వల్ల నామినేట్ చేయబడుతున్నాడు. దాని ప్రకారమే మణికంఠ ఈసారి కూడా సేఫ్ అన్సేఫ్ లాగా చివరి వరకు కూడా శనివారం నుంచి సేఫ్ అన్సేఫ్ అని చెప్పి కింగ్ నాగార్జున చెప్తూ ఆదివారం వరకు ఎలిమినేట్ అవుతారా, లేదా కింగ్ నాగార్జున ఒక రివీల్ చేశారు వీక్ మధ్యలో కూడా ఎలిమినేషన్ ఉంటుందని, ఆ ఎలిమినేషన్లో మణికంఠ ఎలిమినేట్ అవుతారో చూడాలి. మొత్తం మీద అప్పుడు మణికంఠ అయినా మళ్ళీ వీకెండ్లో విష్ణుప్రియ కానీ నైనిక కానీ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మరలా కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా రాబోతున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా గత 7 సీజన్స్ అండ్ ఒక 1 ఓటీటీ సీజన్, ఈ అన్ని సీజన్స్లో కూడా బాగా ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయినా, లేదంటే చిన్న చిన్న గేమ్స్ ద్వారా ఎస్ఎంఎస్ వల్ల కాకుండా చిన్న చిన్న గేమ్స్ ద్వారా అర్ధాంతరంగా బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు మేబీ వాళ్ళకి మరలా ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అలా అనుకుంటే పాత సెలబ్రిటీస్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం. మొత్తం మీద మణికంఠ అయితే ఫస్ట్ నుంచి హిట్ లిస్ట్లో ఉన్నా కూడా ఆల్మోస్ట్ ఆల్ 4 ఎలిమినేషన్స్ అయిపోయాయంటే 4 వారాలు కంప్లీట్ చేసుకున్నాడు. 5 వారాలు అయితే ఖచ్చితంగా ఉంటాడని అనిపిస్తుంది. 5వ వారం ఎలిమినేట్ అవుతాడా, 5వ వారం మధ్యలోనే ఎలిమినేట్ అవుతాడా అనేది చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే గేమ్స్, ఎలిమినేషన్ కాన్సెప్ట్స్ అవి కూడా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. మేబీ అన్నీ అనుకుంటూ జరిగితే మణికంఠ టైం బాగుంటే కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే మణికంఠ మళ్ళీ సేఫ్ జోన్ అయిపోయి నైనిక కానీ విష్ణుప్రియ కానీ వెళ్ళిపోతారా. ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను. ఖచ్చితంగా దాన్ని సెర్చ్ చేసి నాకు తెలిసిన మిత్రుల ద్వారా కనుక్కొని అన్నపూర్ణ స్టూడియోస్ గోడలు ఛేదించుకొని అయినా ఆ వివరాలను సేకరించి మీకు అప్డేట్ చేస్తాను. అంతవరకు మన ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.